దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఆన్లైన్ చర్చ్కి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని సన్నిధానంలో మీ గృహాల్లో మీ కుటుంబస్తులందరూ కూడా ఒకచోట చేరి మా అందరితో కలిసి ప్రభువును ఆరాధించాలని ప్రేమపూర్వకంగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. రండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఈ ఆన్లైన్ చర్చ్ ప్రారంభించుకుందాం. మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసమైన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, సర్వకృపా నీదుగా తండ్రి, సృష్టికర్తమైన దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రభువా ఈ ఆరాధన నీకు ప్రతిష్ఠించుకొనిచున్నాం. తెరవబడిన పరలోకం మీరు మాకు అనుగ్రహించండి నాయన. నీ సన్నిధి మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అంధకార చీకటి శక్తులకు ప్రభావం లయపరచండి. ఎక్కడెక్కడ ఏ స్థలాల్లో ఈ కార్యక్రమాలు వీక్షిస్తూ ఉన్నారో, ఈ ఆరాధనలో పాలు పొందుతున్నారో మా ప్రియులందరి మీద కూడా నీ ముఖకాంతి ప్రకాశింపచేసి, నీ మహిమను ఉదయింపచేసి, నీ సమాధానం ప్రసరింపచేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యానికి స్తోత్రములు ప్రభువా. ఈ యొక్క ఆరాధన అంతవరకు కూడా మీరే అధ్యక్షత వహించి నడిపించండి. యేసయ్యానికి స్తోత్రములు ప్రభువా. నీ కృపా సమాధానములు మీరు మాకు దయచేయండి. పాటలు పాడేవారిని, వాయిద్యములు వాయించేవారిని, పరిచయం చేస్తున్న వారిని, ఈ యొక్క ప్రభా మీడియా టీంని, ప్రభా ఇన్స్ట్రుమెంట్స్ను అన్నిటినీ కూడా మీరే దీవించమని, నీ రక్తం ప్రోక్షించమని, మీరు అభిషేకించి నీ ప్రజలను వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభువా నీ వాక్యం ద్వారా కూడా మాతో ఈ ఆరాధనలో మాట్లాడి మహిమ పొందవలసిందని యేసుక్రీస్తు నామములో స్తుతించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని నామాన్ని మహిమపడదాం. అందరము కలిసి ఏకంగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. సర్వకృపానిధి ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించదమయ్యా, సంతసము నిన్ను పొగడదమయ్యా అని పాటలు పాడుకుందాం. చప్పట్లు కొట్టు నాట్యం చేసి దేవుని ఆరాధించేద్దాం. కృపానిధి అగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదము, సంతసమున నిన్ను పొగడెదము. స్తోత్రము చేసి స్తుతించెదము, సంతసమున నిన్ను పొగడెదము. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. ప్రేమించి నన్ను వెతికితివయ్యా, ప్రీతితో నన్ను రక్షించావయ్యా, పరిశుద్ధ జీవితం మాకు ఇవ్వడానికి పాపినైన నన్ను కరుణించావు ప్రభువా, నీకు స్తోత్రం. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధ జీవితం చేయుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధ జీవితం చేయుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 హల్లెలూయా
ఆనందముతో సాగెదను. అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి. అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి. నాగుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. నాగుని అడుగు జాడలలో నడుచుటకు నన్ను పిలచితివి. హల్లెలూయా 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 అని పాడెదను. ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. మరణ శరీరము మార్పునంది మహిమ శరీరము పొందుటకై. మరణ శరీరము మార్పునంది మహిమ శరీరము పొందుటకై. మహిమాత్మతో నన్ను నింపితివి, మరణ భయములను తీర్చితివి. మహిమాత్మతో నన్ను నింపితివి, మరణ భయములను తీర్చితివి. హల్లెలూయా 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 అని పాడెదను. ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. భూమి నుండి శ్రేష్ఠ ఫలములను దేవునికి నిత్య స్వాస్యముగా. భూమి నుండి శ్రేష్ఠ ఫలములను దేవునికి నిత్య స్వాస్యముగా. భూజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయధనమిచ్చితివి. భూజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయధనమిచ్చితివి. అందరం కలిసి హల్లెలూయా 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 అని పాడెదను. ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. ఎవరు పాడని గీతములు యేసుతో నేను పాడుటపై హేతువు లేక ప్రేమించాను. యేసుకు నేను ఇవ్వగలను. ఆమేన్. ఎవరు పాడని గీతములు యేసుతో నేను పాడుటకై. ఎవరు పాడని గీతములు యేసుతో నేను పాడుటకై. హేతువు లేకై ప్రేమించెన్ యేసుకు నేనేమివ్వగలను. హేతువు లేకై ప్రేమించెన్ యేసుకు నేనేమివ్వగలను. అందరం కలిసి హల్లెలూయా 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 అని పాడెదను. ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదను. సంతసమున నిన్ను పొగడెదను, స్తోత్రము చేసి స్తుతించెదను. సంతసమున నిన్ను పొగడెదను. హల్లెలూయా 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 అని పాడెదను. ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను, చేశారు అందరూ కలిసి ఆనందముతో సాగెదను.
సాగెదను. గట్టిగా చెప్పలు కొట్టి సర్వాధికారి అయిన యేసు ప్రభువుకి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మధురం ఆయన ప్రేమ మన జీవితాన్ని తాకగలిగిన శక్తివంతమైన ప్రేమ. ఆ గొప్ప రాజుని మనం ఆరాధన చేద్దాం. మధురం నా యేసు ప్రేమ, అమరం అమరం శ్రీ యేసుని చరితం. మధురం మధురం నా యేసు ప్రేమ, అమరం అమరం శ్రీ యేసుని చరితం. సుగంధ పరిమళం రాజు సుగుణము, స్తుతికి యోగ్యం యుగ యుగములకు. సుగంధ పరిమళం రాజు సుగుణము, స్తుతికి యోగ్యం యుగ యుగములకు. కట్టి చూపుతో కన్ను సిద్ధులు నింపిన ఆయన ప్రేమ గొప్పది. చూపుతో కరుణ సుధలు నింపిన ఓ దివ్య చరిత. నోటి మాటతో అద్భుతాలు చేసిన ఓ ఆశ్చర్యకరుడా. కంటి చూపుతో కరుణ సుధలు నింపిన ఓ దివ్య చరిత. నోటి మాటతో అద్భుతాలు చేసిన ఓ ఆశ్చర్యకరుడా. తాకినంతనే స్వస్థత నొసగిన హస్తం నీ దయా. ప్రార్థించినంతనే పలువరములను నొసగిడి ప్రేమ నీ దయా. పాపులను క్షమించే అర్హత గల దైవమా, పాపులను క్షమించే అర్హత గల దైవమా. తనాలు మారిన మార్పు చెందని సుగుణశీల సుగుణశీల. మధురం నా యేసు ప్రేమ, అమరం అమరం శ్రీ యేసుని చరితం. మధురం
మధురం నా యేసు ప్రేమ అమరం అమరం శ్రీ యేసుని చరితం సుగంధ పరిమళం రారాజు సుగుణము స్తుతికి యోగ్యం యుగ యుగములకు సుగంధ పరిమళం రారాజు సుగుణము స్తుతికి యోగ్యం యుగ యుగములకు అద్భుతమైన ప్రేమ దేవానికి శిలలో నాకే కాచి యేసు రక్తము శిలనైన నన్ను మార్చును యేసు రక్తము అందరికీ వచ్చిన పాట చప్పలు కొడుతూ దేవుని మహింపడతాం ఆయన కాచిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి వందనాలు చెల్లిద్దాం సిలువలో నాకై కాచెను యేసు రక్తము సిలువలో నాకై కాచెను యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము సంధి చేసి చేర్చును యేసు రక్తము సంధి చేసి చేర్చును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము సమాధాన పరచును యేసు రక్తము సమాధాన పరచును యేసు రక్తము సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము నీతిమంతులుగా మార్చే రక్తం యేసు రక్తం ప్రతి రోగమును దుర్నీతి నుండి తొలగించే రక్తం యేసు రక్తం ఆమేన్ హల్లెలూయా
కాచేయును యేసు రక్తము నీతిమంతులుగా చేయును యేసు రక్తము దుర్నీతినంత బాపును యేసు రక్తము దుర్నీతినంత బాపును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము నిబంధన నిలుపును రక్తము యేసు రక్తము నిబంధన నిలుపును రక్తము యేసు రక్తము రోగములను బాపును యేసు రక్తము రోగములను బాపును యేసు రక్తము దురాత్మల పారద్రోలును యేసు రక్తము దురాత్మల పారద్రోలును యేసు రక్తము 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 అమూల్యమైన రక్తం అమూల్యమైన
పొందరాజనుగా శక్తివంతమైన రక్తం, సమాధానం ఇచ్చే రక్తం, ఐక్యపరిచే రక్తం, శాంతితో నింపు రక్తం, అమూల్యమైన రక్తము మన జీవితాన్ని కడిగినప్పుడు సమస్తమైన పాపము తొలగిపోవును గాక. ఓ సమస్తమైన రోగము మనల్ని వదిలిపోవును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. He's great God. He's a mighty one who is with us, who will be with us, who will walk with us. Rabashandara baba 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 baba. Ori karabala durusela dara shandara bala kurikena bala saradara shalala baba. O rabasandar rukula rabashikari baba baba rikarabala durusandara. Lord, we thank you, Father. We thank you, Jesus. We thank you, Father, Lord. We give you praise. మారువాను నేను వీడువాను, నా జీవితమంతా నీకే అర్పింతును. మారువాను నేను వీడువాను, నా జీవితమంతా నీకే అర్పింతును. అందరూ కలిసి మారువాను నేను వీడువాను, నా జీవితమంతా నీకే అర్పింతును. మారువాను నేను వీడువాను, నా జీవితమంతా నీకే అర్పింతును. నిందలైనా అవమానమైనా వేలివేసినా తృణీకరించినా, నిందలైనా అవమానమైనా వేలివేసినా తృణీకరించినా, మారువాను నేను వీడువాను, నా జీవితమంతా నీకే అర్పింతును. మారువాను నేను వీడువాను, నా జీవితమంతా నీకే అర్పింతును. శక్తిమంతుడా, సర్వాధికారి, నా ఊపిరిలో జీవం నీవే, నా బలహీనతలో బలము నీవే, నా నిట్టూర్పులో ఓర్పు నీవే, నీవే నీవే. నా యేసు నీవే, నీవే నీవే. నా యేసు నీవే. మారువాను నేను వీడువాను, నా జీవితమంతా నీకే అర్పింతును. మారువాను నేను వీడువాను, నా జీవితమంతా నీకే
మేము పవిత్రముగా ఎంచబడుతున్నామని నీ వాక్యం చెప్తున్నది ప్రభువా. There are people out there who doesn't know you, Father, who doesn't accept you, Father. Lord, we pray that, Father, as your mercy has showered over us, we pray that that blessing shall be passed on to everybody in this world, Father. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద నీ రక్తము ప్రోక్షింపబడినట్టుగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ రక్షణ పొంది నువ్వే నిజమైన దేవుడిని తెలుసుకోలాగిన ప్రభువా, వెను తిరిగిన జీవితాల వరకు దయచేయవలసిందిగా మేము మొరపెడుతున్నాం తండ్రి. ఈ భయంకరమైన రోజుల్లో ప్రభువా, ఎందరో నిన్ను తెలుసుకోకుండానే వారి ప్రాణాలను విడిచివేస్తున్నారు ప్రభువా. Lord, we pray that everybody has to receive you, Father, because Lord, you are greater, you are powerful, you are anointed, Father Jesus. Let your glory be revealed to everybody, Father, in this world. We thank you once again for choosing us, Father, for delivering us, Father, from the sinful life. Thank you for making us holy in your name. We thank you, Jesus, for once again for this blessed time. In Jesus' precious and holy name, we all pray. Amen. Amen. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయనకు వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మన ఫ్యామిలీ అంతటికి కూడా శుభాకాంక్షలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మీరందరూ బాగున్నారని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మన కుటుంబాలని, మన దేశాన్ని కాపాడునట్లుగా సంఘం అంతా మొరపెడుతుంది. ప్రత్యేకమైన సమయంలో ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకుని బలపరుచుకుందాం. ఆమేన్. దేవుడు ఈ యొక్క మన కొత్త చర్చ్ ఫౌండేషన్ వేయడానికి కృప చూపించాడు. సెప్టెంబర్ 6వ తారీఖున 2018 సంవత్సరం. ఈ సెప్టెంబర్ 6కి 2 సంవత్సరాలు దేవుడు అద్భుతమైన సహకారాన్ని, దేవుని యొక్క పరిచర్యలో ఆయన యొక్క పనితనాన్ని ఖచ్చితంగా ప్రతి విషయంలో చూపించి ఉన్నారు. దేవునికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లునుగాక. ఈ యొక్క పరిచర్య నిమిత్తం ప్రార్థన చేయండి. ప్రేరేపించిన కొలది దేవుని పరిచర్య నిమిత్తము విత్తవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ యొక్క స్క్రీన్ మీద రోల్ అవుతున్న డీటెయిల్స్ని సేవ్ చేసుకోండి. ఎప్పుడన్నా దేవుడు మీతో మాట్లాడి ఈ యొక్క పరిచర్య నిమిత్తము విత్తాలి అనే ఆశ కలిగినట్లయితే ఖచ్చితంగా ఫీల్ ఫ్రీ టు డొనేట్. ప్రతి ఆదివారము 3 ఆరాధనలు మనకి జరుగుతున్నాయి. 6:30 గంటలకి, అలాగే 8:30 గంటలకి, ఇంకొక ఆరాధన 10:30 గంటలకి. మీకు ఏ ఆరాధన వీలైతే ఆరాధనకి రండి, దేవుని మహింపరచండి. కానీ మనకి గవర్నమెంట్ వారు ఇచ్చిన ఆదేశాలని తప్పకుండా పాటించవలసిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. అలాగే ప్రతి శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకి మనకి ఫ్రైడే మన మందిరంలో జరుగుతుంది. చక్కటి టెస్టిమోనియల్ సర్వీస్ జరుగుతుంది. ఒకవేళ మీరు ఫ్రైడే రాలేకపోయినా, ఆదివారపు ఆరాధనలకి రాలేని పరిస్థితుల్లో ఉన్నా ఖచ్చితంగా మీరు ఆన్లైన్ సర్వీసెస్ వీక్షించవచ్చు. ఖచ్చితంగా వీటిని వీక్షించండి, దేవుని మహింపరచండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుని అనేకమైన మేలులను పొందుకోవాల్సిందిగా మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మన కుటుంబాలని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ వారం బర్త్డేస్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మన దైవజనులు బిషప్ పీచ్ రాయ్ గారు మన మధ్యలో ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని విత్తడానికి మన మధ్యలో ఉన్నారు. వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. మన హృదయాలు దేవునికి సమర్పిద్దాం. ఆయన వాక్యాన్ని విందాం, మన జీవితాలు ఆయనకి సమర్పిద్దాం. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇంతవరకు కూడా ఘనమైనటువంటి ఆరాధన మనమందరం ప్రభు సన్నిధిలో కలిసి చేశాము. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మన జీవితాలను బలముగా తాకి ఉన్నందుకై నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఇప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద చేసిన ప్రసంగం, ధన్యతలు, ధర్మశాస్త్రం అనే అంశం మీద అనేకమైనటువంటి సత్యాలను మనం లేఖనాల నుంచి తెలుసుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు 9 ధన్యతలు ఈ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుండి 12 వచనాల్లో చెప్పడం జరిగింది.
అయితే ప్రియులారా, మనము ఈ యొక్క మొదటి అంశముగా, మొదటి ధన్యత, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని ప్రభు చెప్పి, దానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చిన వివరణ 13వ వచనంలో, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే మరి దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకు తప్ప అది మరి దేనికి నీ పనికి రాదు అని ప్రభు సెలవిచ్చిన మాటను గూర్చి మనం గత ఫ్రైడే మన్నాలో తెలుసుకున్నాం. ఇప్పుడు అదే ధన్యత మీద యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవిచ్చిన ఇంకొక అంశమును మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. అదేంటంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అనే అంశము. మరి లేఖనంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనము నుండి 16వ వచనం వరకు ఏ విధంగా వ్రాయబడ్డది, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండ నేరదు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు గాని అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చదవబడిన లేఖన భాగమును ప్రభు మన వినికిడిలో దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసివైన మా పరలోకపు తండ్రి, యేసయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఆరాధనలో నీ దివ్యమైన సన్నిధిని మాకు అనుగ్రహించి మమ్మల్ని మీ ఆత్మతో తాకి అనుగ్రహించిన ప్రభువా, నీ యొక్క కృపా సమృద్ధిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమందు మా ప్రభువా, వాక్యము మీదినైనా ఈ వాక్యాన్ని మేము చదువుకొని ఉన్నాం. మరి మేము కూడా నీ వారమే. నీ జీవాహారము మాకు దయచేసి నీ జీవపు రొట్టెను విరిచి మాకు సమృద్ధిగా వడ్డించమని మేము తిని ఆత్మబలం పొందుకొని, అలాగే ప్రభువా, నీ వాక్యము ఒక మంచి నేలను పడిన మంచి విత్తనము వలె నూరంతలుగా ఫలించినట్లుగా మా జీవితంలో ఆశీర్వదించమని, నీరు కట్టమని, అదేవిధంగా వినగల చెవి, గ్రహించగల హృదయం, నీ వాక్యానుసారంగా జీవించే జీవితం మాకు కూడా అనుగ్రహించమని, అదేవిధంగా ప్రభువా, నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా అజ్ఞానంలో మీరు జ్ఞానమై ఉండి, నా యొక్క ప్రభువానికి స్తోత్రం బలహీనతలో మీరు బలమై ఉండి, నీ కృప చేత ఆవరింప చేసి నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడమని యేసు నామం అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఆత్మలో దీనత్వం కలిగినటువంటి వారు ఏ విధంగా వెలుగు వలె ప్రకాశించాలి అని ప్రభువు ఉపదేశించారో మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ముందుగా మనం ధ్యానం చేశాం, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అనే సంగతి. ఇప్పుడు ప్రభువారు చెప్తున్నారు, ఆత్మ విషయంలో దీనులైన వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే క్రమంలో దేవుని యొక్క సన్నిధిలో మనము వెలుగు వలె ఈ లోకములో ప్రకాశించాలి అని ప్రభుల వారు నేర్పిస్తూ ఉన్నారు. కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు. ఎందుకంటే అది కొండ మీద ఉంది, అందులో వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. సూర్య కాంతి బాగా ప్రసరించబడి అందరికీ కనబడే విధంగా కొండ మీద ఉంటుంది. అదేవిధంగా ప్రభువులు వారు చెప్తున్నారు, మనుష్యులు దీపము వెలిగించి మంచము క్రింద కొంచెము క్రింద పెట్టరు కానీ దీపస్తంభం మీదే పెడతారు. ఎందుకంటే ఇంటి వారందరికీ కూడా అది వెలిగిస్తుంది. వెలిగించినట్లుగా ఆ విధంగా దీపస్తంభం మీద పెడతారు అని ప్రభు సెలవిచ్చారు. కనుక మనుష్యులు మీ సత్క్రియలను చూచి మీ పరలోకమందున్న తండ్రిని మహిమపరుచున్నట్లుగా మీ యొక్క వెలుగు వారి ఎదుట ప్రకాశింపనీయుడి అని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. ప్రియులరా, అలాంటి వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు.
ఆత్మలో మనం దీనత్వం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ వెలుగు ముందుగా మన జీవితంలో పొందుకోవాలి. ఆ వెలుగు మనం పొందుకోకుండా వెలుగును ప్రసరించలేం. దేవునికి మహిమ కలుగును గాక. సూర్యుని యొక్క కాంతి భూమి మీద పడి భూమి ప్రకాశిస్తున్నట్లుగా, అలాగే సూర్యుని కాంతి చంద్రుని మీద పడి ఆ చంద్రుని యొక్క వెలుగు భూమి మీద ప్రసరిస్తున్నట్లుగా మనం ఈ లోకంలో దేవుని యొక్క వెలుగును మన జీవితంలో పొందుకొని మన ద్వారా ఆ వెలుగును ఈ భూలోకంలో ప్రసరింప చేసినప్పుడు ఆ వెలుగులోనికి అనేక మంది పరుగెత్తుకొని వస్తారు. చీకట్లో ఉన్నవారు, మరణ ఛాయలో ఉన్నవారు, భూలోకంలో నిరాశ నిస్పృహల్లో జీవిస్తున్నటువంటి వారు నీలో ఉన్నటువంటి వెలుగును చూసి, నీలో ఉన్నటువంటి ఆ ప్రభు యొక్క అద్భుతమైన కృపను చూసి నీ దగ్గరకు వచ్చి మేము కూడా యేసును వెంబడిస్తాము అని సాక్ష్యము చెప్పగలుగుతారు. దేవుని మహిమపరచగలుగుతారు. నిన్ను వెంబడించి ప్రభు సన్నిధికి వచ్చి పరలోక రాజ్యం కొరకు సిద్ధపడగలుగుతారు. కనుక మనుషులు ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోక రాజ్యమును మనం స్వతంత్రించుకోవాలంటే ఆత్మలో మనం దీనులమై సువార్త ప్రకటించడానికి మన సత్క్రియలు అనేటువంటి వెలుగును ఈ లోకములో చూపించడం ద్వారా అనేక మందిని ప్రభు సన్నిధికి ఆకర్షించి దైవ దీవెనలు పొందాలి అని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు కల్వరి అనే కొండ మీద మన కొరకు తన ప్రాణాన్ని ధారపోసి రక్తాన్ని చిందించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆ యొక్క దేవునికి స్తోత్రం కలిగిన ఒలీవల కొండ అనే కొండ మీద నుండి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణుడై మరి ఇదే కొండ మీదకి, ఇదే స్థలములోనికి మరలా మనుష్య కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు రాబోతున్నాడు అనే ఒక ప్రకటన దేవదూతల ద్వారా ప్రకటించిన ఆ యేసుక్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం చేసుకొని కొండ మీద నుండి యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఆ మహోన్నతమైన ప్రయాణాలను మనం జ్ఞాపకం చేసుకొని ఈ లోకంలో ఆ వెలుగును, కొండ మీద ఉన్న ఆ పట్టణం యొక్క వెలుగును ప్రసరింప చేయవలసిన వారమై ఉంటున్నాం. తన ప్రాణాన్ని మన కొరకు ధారపోయినట్లుగా ఆ యొక్క గెత్సెమనే తోటలో కన్నీటితో విజ్ఞాపన చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క శోధన కొండ మీదకి వెళ్ళి శోధన అనుభవించాడు. అదేవిధంగా కల్వరి కొండపైకి వెళ్ళి తన యొక్క ప్రాణాన్ని సంపూర్తిగా చివరి బొట్టు వరకు మన కొరకు ధారపోసి తిరిగి ప్రభువు మరి ఒలీవల కొండ మీద నుండి పరలోకానికి ఆరోహణుడై తిరిగి ఆ ఒలీవల కొండ మీదకి రాబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు. ఆ ప్రభుల వారు ఆ కొండలన్నిటి మీద సంచరించి ఆయన చేసిన పరిచర్య ఈ లోకంలో మరుగు చేయబడదు అని మనం చేస్తున్నాను. అది ప్రకటింపబడుతూనే ఉండాలి. ఆ కార్యాలన్నీ కూడా ప్రకటింపబడుతూనే ఉండాలి, మరుగై ఉండనేరదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటికీ 2020 సంవత్సరాల నుండి ఆ కొండ మీద ప్రభు చేసిన ఆ మహాత్యాగమును కూర్చి భూలోకమంతా కూడా మరి అనేక తరంగాలుగా ప్రకటింపబడుతూనే తరంగము వెంబడి తరంగముగా దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు నామ మహిమ కొరకు ఆయన చేసిన కార్యములు ప్రకటింపబడుతూనే ఉన్నాయి. మన జీవితంలో దీపం వెలిగించాం. యేసుక్రీస్తు ప్రభువారు మన దీపాన్ని వెలిగించారు. ఆరిపోయిన దీపాన్ని వెలిగించారు. వెలిగింపబడిన మన జీవితాల్లో సత్క్రియలు అనేటువంటి వెలుగు కలిగిన వారమై మనుష్యుల ఎదుట ఆ సత్క్రియలు అనేటువంటి వెలుగును ప్రసరింప చేసినప్పుడు ప్రియులారా అద్భుతమైన శక్తిని మనం అనుభవిస్తాం, అద్భుతమైన ప్రేమను అనుభవిస్తాం, అద్భుతమైన ప్రభువుల వారి యొక్క మహిమను మనం అనుభవిస్తాం. సంతోషం, సమాధానం మన జీవితాల్లో నిండుగా ఉంటుంది. ఆత్మలను సంపాదించడం ద్వారా ప్రభు దగ్గర మంచి బహుమానాలు పొందుకుంటూ ఉంటాం. మొట్టమొదటిగా మనము వెలుగును పొందుకోవాలి అని అంటే దేవుడు వెలుగై ఉన్నాడు అనే సంగతిని మనం తెలుసుకోవాలి.
దేవుడు వెలుగై ఉన్నాడు. అందుచేత మనం ఆయనను అంగీకరించడం ద్వారా, ఆయనను హృదయంలో చేర్చుకోవడం ద్వారా మనము కూడా మన దీపాన్ని వెలిగించుకుంటున్నాము. మనం కూడా వెలుగైన దేవునిలో వెలుగుగా చేయబడుతున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు నేను చదువుతున్నాను. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకట్లో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును అని ప్రభువారు సెలవిచ్చిన విధముగా ఆ వర్తమానము విని, ఆ వర్తమానమును అంగీకరించి, ఆ వర్తమానమును వెంబడించిన శిష్యులుగా, అపోస్తలులుగా ఇప్పుడు యోహాను గారు చెప్తూ ఉన్నాడు. మేము ఆయన వలన వెళ్ళిన వర్తమానం ఏంటంటే, దేవుడు వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి చదివినట్లయితే, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము ద్వారా సమస్తము కలిగెను, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను అనే అంశాన్ని మనం 1వ అధ్యాయం యోహాను సువార్తలో చూస్తాం. చీకటిలో జీవించే మనుషులు వెలుగును ఇష్టపడరు. అందుచేత మన జీవితాలు వెలిగించబడినప్పుడే యేసుక్రీస్తు కొరకు ఆ వెలుగును ప్రకాశించే అవకాశం ఉంది అనే సత్యాన్ని మనం తెలుసుకొనవలసిన వారమైంటున్నాం. మనం ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై ఉండునట్లుగా దేవుని వెలుగును మన జీవితంలోనికి ఆహ్వానించవలసిన వారమై ఉంటున్నాం. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మరి 3 అంతులు అయిపోయినటువంటి క్యాండిల్ని మనం వెలిగిస్తే అది కొంచెం కాలమే మనకు వెలిగిస్తుంది. అదే ఒక క్రొత్త క్యాండిల్ని మనం వెలిగిస్తే ఆ క్యాండిల్ నిలిచినంత కాలం కూడా ఆ వెలుగు అనేది ఎక్కువ కాలం ఈ లోకంలో ఇవ్వడానికి వీలవుతూ ఉంది. సోదరుడా, సోదరి, మన వయసు అంతా అయిపోయిన తర్వాత మన క్యాండిల్ని మనం వెలిగిస్తే దేవునికి ఇచ్చేది చాలా తక్కువ అని మనం చేస్తూ ఉన్నాను. అందుకనే చిన్న వయసులో క్యాండిల్ వెలిగిస్తే ఎక్కువ కాలం దేవుని సేవలో వారు వాడబడతారు. వాళ్ళ తలాంతులు దేవుని సేవలో వాడగలుగుతారు. తద్వారా దేవుని దగ్గర మంచి బహుమానములు పుచ్చుకోగలుగుతారు. తల్లిదండ్రులుగా వారి బాధ్యత, సంఘములో పెద్దలుగా ఉన్న వారి బాధ్యత ఏంటంటే తర్వాత వచ్చేటువంటి తరాలను దేవుని కొరకు తర్బీదు చేసి వారి ఎదుట మీ సత్క్రియలను చూపించినట్లయితే వారు ఆ వెలుగును పొందుకొని చిన్నతనంలోనే వెలిగించబడి లోకంలో అనేకమైన సంవత్సరాలు వారి తలాంతులను, వారికి ఉన్నటువంటి మంచి మంచి ఆపర్చునిటీస్ని, అవకాశములను ఉపయోగించుకొని దేవుని కొరకు ప్రకాశించినప్పుడు గొప్ప సేవ జరుగుతుంది. అనేక ఆత్మలు రక్షింపబడతారో అందులో నీకు కూడా దేవుడు కొంత భాగం ఇస్తాడు అని నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. యుద్ధమునకు వెళ్ళిన వారికి ఎంత భాగమో సామాను దగ్గర కాపలా ఉన్న వారికి అంతే భాగమని దావీదు నిర్ణయించిన నిర్ణయం ప్రకారం ఎవరినైతే నీవు ప్రోత్సహిస్తున్నావో, ఎవరినైతే నీవు వెలిగించి వారిని ఆత్మలో ప్రేరేపిస్తున్నావో, ఎవరి ఎదుటైతే నీ సత్క్రియలు ప్రకాశింపచేసి ఇంటి వారందరికీ, ఊళ్ళో వారికి వెలుగుగా, సంఘములో ఉన్న వారికి వెలుగుగా నువ్వు జీవిస్తున్నావో, నీకు కూడా వాళ్ళు చేసిన యుద్ధ భూమిలో పొందిన జయంలో నీకు రావాల్సిన భాగాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. దిస్ ఈజ్ కాల్డ్ హెవెన్లీ లైట్. పరలోక నుండి
పరలోకము నుండి ప్రకాశించే గొప్ప వెలుగు మన దేవుడు. పరలోకపు వెలుగుగా మనం దాన్ని పొందుకుంటూ ఉన్నాం. రెండవదిగా సత్య జ్ఞానం. అది కూడా ఒక వెలుగుగా ఈ లోకములో పరిగణించబడుతుందని బైబిల్ చెప్తుంది. సత్యం అనేది ఒక గొప్ప వెలుగని, ఆ సత్యానికి ఉన్నటువంటి సత్య జ్ఞానం అనేటువంటిది ఆ వెలుగు యొక్క ప్రకాశమని మనం చూస్తున్నాం. దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్నటువంటి సత్యం. ప్రియులారా, దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 9, 10, 11 వచనాలు దేవుని వాక్యంలో మనం చదువుకుందాం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఇక్కడ నిజమైన వెలుగు ఉండెను అని యోహాను భక్తుడు, యేసు ప్రభు వారి శిష్యుల్లో అతి చిన్నవాడు, ప్రభువుకి దగ్గరగా ఉన్నవాడు అయినటువంటి శిష్యుడు యోహాను గారు చెప్పుచున్నటువంటి ఇక్కడ సత్యం ఏంటంటే, ఒక నిజమైన వెలుగు లోకములో ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. కానీ ఆయన లోకములో ఉండెను కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను కానీ స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. అంటే నిజమైన వెలుగును ప్రజలు అంగీకరించలేదు. ఆఖరికి ఇది యేసుక్రీస్తు ప్రభువాన్ని గురించి చెప్పుతున్నటువంటి సత్యం. ప్రియులారా, ఈ సత్యము, దానికి ఉన్నటువంటి జ్ఞానము మనం నిజంగా ఒక గొప్ప వెలుగుగా ఇక్కడ వర్ణించబడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను అని. కనుక యేసుక్రీస్తు ప్రభువారు నిజమైనటువంటి వెలుగు, నిజమైన సత్యం, నిజమైన జ్ఞానం, నిజమైన రక్షకుడు ఆయన. ఈ రక్షకుణ్ణి లోకం అంగీకరించలేదు. ఆ రక్షకుడు లోకంలోనికి వచ్చాడు, లోకంలో ప్రతి మనిషిని వెలిగించడానికి ఆయన తన ప్రాణాన్ని ధారపోసారు, కానీ లోకం ఆయనను అంగీకరించలేదు. తన స్వకీయుల దగ్గరకు వచ్చాడు కానీ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. అంటే దేవుని వెలుగును అంగీకరించకుండా చీకట్లోనే నడవడానికి వారు ఇష్టపడ్డారు అని మనం చూస్తూ ఉన్నాం. అందుచేత ప్రియులారా, సత్యము అనేటువంటిది ఒక వెలుగు. ఆ వెలుగు ఈ లోకంలో ప్రకాశించుచున్నది. సత్యం ప్రకాశిస్తుంది, కానీ సత్యాన్ని అంగీకరించేవారు ఎంతమంది? అయితే దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్న నీవు నేను కూడా యేసును హృదయంలో చేర్చుకున్నామంటే ఈ వెలుగును మన హృదయంలో చేర్చుకున్నాం, ఈ సత్యాన్ని మన హృదయంలో చేర్చుకున్నాం. గనుక ఈ సత్యంలో మనం నాటబడి ఆ సత్యమును ప్రకాశింపచేసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సత్యమును ఈ లోకంలో ప్రకాశింపచేసినప్పుడు, మనుషుల ఎదుట ఆ సత్యమును వెల్లడి చేసినప్పుడు ప్రియులారా, అది అనేక మందికి వెలుగుగా ఉంటుంది అని మనం లేఖనాల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదువుకుందాం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ అద్భుతమైనటువంటి హెచ్చరిక చేస్తూ ఈ సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనటువంటిదో దానిని ఫలిస్తూ ఆ యొక్క వెలుగు సంబంధుల వలె నడుచుకొనవలసిన వారమై ఉంటున్నాము. సూర్యుని యొక్క వెలుగు నుండి ఈ వృక్షాలు ఎలాగైతే ఫలిస్తున్నాయో, ఇతరులకు ఫలాన్ని ఇస్తున్నాయో, జీవరాశులన్నీ కూడా ఆ వెలుగులో సంచరిస్తూ వాటి ఫలాలు అవి అందిస్తున్నాయో, మానవ జాతికి అవసరమైన ఆహారాన్ని అవి అనుగ్రహిస్తూ ఉన్నాయో, అదేవిధంగా
మనము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వెలుగును పొందుకొని, ఆయన సత్యాన్ని పొందుకొని, ఆ మంచి సత్క్రియలు అనే ఫలాన్ని మనం పొందుకొని దేవుని సన్నిధానంలో ఆయనకు మహిమకరంగా జీవించినప్పుడు, ప్రభువుకి ఏది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించి చేయటం వలన వెలుగు సంబంధుల వలె ఈ లోకంలో జీవిస్తున్నాము. మూడవదిగా దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మరి ఈ వెలుగు అనేటువంటిది అది ప్రసరించేదిగా ఉంది, ఒక్క చోట అలా ఉండిపోయేది కాదు. ఎక్స్పోజ్డ్ ఓపెన్లీ అండ్ పబ్లిక్లీ. వెలుగును ఎవరు కూడా దాయలేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెలుగును ఎవరు దాయలేరు. మంచం కింద పెట్టకూడదు, కొంచెం కింద పెట్టకూడదు. దాన్ని మనం ఎక్స్పోజ్ చేయాలి, అందరికీ తెలిసే విధంగా, అందరూ చూసే విధంగా, అందరూ దాని ఫలం అనిపించే విధంగా దాన్ని వ్యాపింపచేసేవారుగా అనేకులకు, అంటే ఈ లోకంలో ఏ భేదం లేకుండా అందరికీ కూడా సువార్త అనే వెలుగును వ్యాపింపచేసే వారంగా ఉండాలి. అవి దాచుకునేవి కాదు, సత్క్రియలు దాచేవి కాదు. అవి సత్క్రియలు అనేటువంటివి ఇతరులకు ఉపయోగకరంగా పంచేవి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 26, 27, 28 వచనాలు చదువుకుందామండి. కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపచేయు గలవానికి మిక్కిలి భయపడుడి. యేసుక్రీస్తు ప్రభువారు వెలుగును ఎక్స్పోజ్ చేయడం విషయంలో, ఆ వెలుగును మరి యొక్క ప్రజల మధ్యలో దాన్ని వ్యాపింపచేయడం విషయంలో ఏ విధమైనటువంటి ప్రవర్తన మనం కలిగి ఉండాలి అనేది ప్రభువుల వారు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రియులారా, మీరు వారికి భయపడకుడి. ఈ లోకంలో ఎవరికి కూడా వెలుగులో ఉన్న నీవు భయపడవలసిన అవసరత లేదు. ఎందుకంటే మరుగైనదేదియో బయలుపరచకుండా ఎవరు ఆపలేరు. హల్లెలూయా. రహస్యమైనది ఏది కూడా రహస్యంగా ఉంచలేరు ఈ లోకంలో. ఎప్పటికైనా అది మేడల మీద ప్రకటించబడవలసిందే. చెవిలో నేను మీతో చెప్పింది మేడల మీదకెక్కి ప్రకటించండి, అందరికీ ప్రకటించండి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను కూడా గొప్ప వెలుగుగా చేసి సత్యాన్ని ప్రకటించేవారుగా చేస్తూ ఉన్నాడు. అపోస్తలుడు పిఎల్ పరంజ్యోతి నాయన్ గారు, దేవునికి స్తోత్రం కలుగును గాక, 13 సంవత్సరాల వయసులో యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి ఆ చిన్న తలము నుండే తెల్లవారుజామున చిన్న బూర పట్టుకొని చెట్ల మీదకి ఎక్కి, ఆయన చెట్ల మీద ఆ మిదెల మీదకి ఎక్కి ఆ బూరతోటి ఆ చుట్టుపక్కల ఎంత దూరం అయితే వినబడాలో అంత దూరం, అంత గట్టి శబ్దంతో ప్రతి దినము కూడా సువార్త ప్రకటించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత ఈ సౌండ్ సిస్టమ్ వచ్చిన తర్వాత అనేక పెద్ద పెద్ద మహాసభలు ఏర్పాటు చేసి ఆ సభలలో దైవ వాక్యాన్ని బోధించి అనేక కోట్ల ఆత్మలకు దీవెనకరంగా వారు ఉన్నారు. అలాగే మనకు బిషప్ తండ్రి గారు, బిషప్ డాక్టర్ ఎన్ఎస్పి కొమానపల్లి తండ్రి గారు, దేవునికి స్తోత్రం, ఈ సువార్త సత్యాన్ని వ్యాపింప చేయడానికి ఆయన చేయని ప్రయత్నం అంటూ ఏది లేదు. అనేకమైన విధాలుగా ఈ సత్క్రియలను ప్రకాశింపచేస్తూ ఉన్నారు. ఇద్దరు అనాథులైనటువంటి బిడ్డలను వారు ఇంట్లో చేర్చుకొని మొట్టమొదటిగా ఈ యొక్క అనాథ బిడ్డలను పోషించడం అనే పరిచర్య ప్రారంభించారు. ఈ హోమ్స్లో చదువుకొని వెళ్ళి ఆ ఉద్యోగాలు చేసుకుంటూ యేసు ప్రభువును అంగీకరించి ఆయన నామానికి మహిమకరంగా జీవిస్తున్నటువంటి వేల సంఖ్యలో ఉన్న బిడ్డలను ఈ రోజున ఈ సంస్థ ద్వారా పోషింపబడిన వారిని చూడగలుగుతూ ఉన్నాం.
దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక మంది యవ్వనస్తులు ఆ యొక్క చిన్న వయసులోనే దేవుని వాక్యం కొరకు ఆశ కలిగిన యవ్వనస్తులను చేర్చుకొని వారికి వాక్య తర్ఫీదు ఇచ్చి సేవలో నాలాంటి దైవజనులను, కొన్ని వేల మంది దైవజనులను సేవలో ప్రోత్సహిస్తూ అనేక వేల సంఘాలను నిర్మించినటువంటి ఘనత మరి మన్నా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్లో బిషప్ తల్లిదండ్రులకు అది చెందుతుందని చెప్పి నేను దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ మీడియా టెక్నాలజీ ద్వారా ప్రపంచం అంతా కూడా ఈ సువార్త మారుమ్రోగుతూ ఉంది. ఎప్పుడు ఏ పరిస్థితుల్లో కూడా ఈ పరిచర్యలు ఆగవండి ప్రియులారా. యేసు ప్రభు వచ్చేంత వరకు వ్యాప్తి చెందవలసిందే. మొదటిదిగా మనం చూసాము, వెలుగు అనేటువంటిది పరలోకం నుండి వచ్చే వెలుగు. అది హెవెన్లీ లైట్. దేవుడే ఆ వెలుగై ఉన్నాడు. ఆ వెలుగును మన జీవితంలో మనము పొందుకొనవలసిన వారమై ఉంటున్నాం. రెండవదిగా సత్యము కూడా ఒక వెలుగు లాంటిది. అది మనము వ్యాపింప చేయాలి. దాని యొక్క జ్ఞానమును, సత్యము యొక్క జ్ఞానమును ఈ లోకములో వ్యాపింప చేయవలసిన వారమై ఉంటున్నాం. వెలుగును బహిరంగంగా ఎలాగైతే మనం చూపించగలుగుతామో అలాగే దేవునికి స్తోత్రం, ఈ పరలోక భాగ్యమును ప్రజల ఎదుట మనం బహిరంగంగా బహిర్గతం చేయవలసిన వారమై ఉంటున్నామని, మనం పొందుకున్న వెలుగును ప్రకాశింప చేయవలసిన వారమై ఉంటున్నామని లేఖనం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ఇక నాలుగవదిగా, ద పవర్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద రీజన్ ఈజ్ ఆల్సో ఏ లైట్. లూకాసు వార్త 11వ అధ్యాయము 35-36 వచనాలు చదువుకుందాం. కాబట్టి నీలో ఉండు వెలుగు చీకటి ఉండకుండా చూచుకొనుడి. ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలుగిచ్చినప్పుడు ఎలాగుండునో అలాగు దేహమంతయు వెలుగుమయమై ఉండునని చెప్పెను. దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. రీజన్ ఆర్ మైండ్ ఆర్ అండర్స్టాండింగ్, ద పవర్ ఆఫ్ అండర్స్టాండింగ్. వెలుగులో నడిచే వారి యొక్క ఆలోచనలు, వెలుగులో నడిచే వారి యొక్క జీవితం, వెలుగులో నడిచే వారి యొక్క ప్రవర్తన చాలా ఒక ప్రత్యేకకరంగా ఉంటుంది. వారు ప్రతిదీ కూడా పరిశీలిస్తారు. వెలుగు సంబంధమైన క్రియలు ఏమిటో, చీకటి సంబంధమైన క్రియలు ఏంటో వాటిని ప్రత్యేకించి, దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే ఆత్మ విషయమై దీనత్వం కలిగి మనలో ఉన్న వెలుగు చీకటి కాకుండా చూసుకోవాలి. ఒకవేళ ఈ పని చేయడం వల్ల నా జీవితం చీకటమయమైపోతుందేమో, చేతితో చేసే పని, చూపుతో చేసే పని, నోటితో చేసే పని, చెవితో చేసే పని ఏదైనా సరే ఒకవేళ దేవునికి అయిష్టమైనటువంటిది ఉన్నట్లయితే, వెలుగు సంబంధం కానిదైతే ఆ భాగము చీకటమయమైపోతుంది. కనుక ప్రభువారు ఏమని చెప్తున్నారంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక, దీపము తన కాంతి వలన నీకు వెలుగిచ్చినప్పుడు ఎలాగుండునో అలాగే దేహమంతయు వెలుగుమయమై ఉండును. మన దేహంలో ఏ భాగములో కూడా చీకటిమయము అనేటువంటిది ఉండకూడదు. హల్లెలూయా. నీ చేతితో నువ్వు చేసే పనులు చీకటి పనులు చేస్తున్నావా? ఆలోచించు సోదరుడా, సోదరి. నువ్వు చేతులతో చేసే నీ పనులు, నువ్వు రాసే వ్రాతలు, నువ్వు పంపే ఎస్ఎంఎస్లు చీకటమయమైనటువంటి ఎస్ఎంఎస్లా? నీ కళ్ళతో నీవు ఏ విధమైనటువంటి దృశ్యాలు చూస్తున్నావు? పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, దేవుని వెలుగు సంబంధమైనటువంటి వీడియోలు చూడగలుగుతున్నావా? లేకపోతే నీ నేత్రాలు ఉపయోగించి భయంకరమైన, అసభ్యకరమైన, అసహ్యమైన నీలి చిత్రాలు, అసభ్యకరమైనటువంటి దృశ్యాలు చూస్తున్నావా? లైంగిక సంబంధమైన దృశ్యాలు చూస్తూ భయంకరమైన వికట జీవితాన్ని నువ్వు కలిగి ఉంటున్నావా? ఏ భాగమైనా చీకటిమయము కాకుండా చూసుకోవాలి. దీపం వెలిగించినప్పుడు
ఆ కాంతి ఏ విధంగా నలుదిక్కులా సమానంగా అది పంచుతుందో, అదేవిధంగా చీకటి అనే దాని చుట్టుపక్కల లేకుండా పారద్రోలుతుందో, నీ దేహం వెలిగింపబడిన తరువాత నీలో ఉండు వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొనుము. నీ ఆలోచనలు, నీ తలంపులు వెలుగును ద్వేషించేవిగా ఉండకూడదు, చీకటిని ఆహ్వానించేవిగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. నీ శరీరంలో ఏ భాగమైనను చాలా అద్భుతమైన పరిచర్య చేస్తున్నావు, కానీ నీ జీవితం ఒకరితో పంచుకుంటున్నావా, అనేకులతో పంచుకుంటున్నావా? మంచి భక్తి విశ్వాసాలు నీకు ఉన్నాయి, కానీ నీ యొక్క లైంగిక జీవితం చూసినప్పుడు, నీ అపవిత్రమైన జీవితం చూసినప్పుడు, నువ్వు పెదవులతో పలికే మాటలు కానీ, నీ నేత్రాలతో చూసే దృశ్యాలు కానీ, నీవు ప్రవర్తించే విధానం కానీ అంతా కూడా, నీ జీవితం అంతా కూడా అపవిత్రం చేసి పాడేసే పరిస్థితులు, చీకటి మాయమైపోయే పరిస్థితులు నీ జీవితంలో రాణిస్తున్నావా, వాటిని వ్యతిరేకిస్తున్నావా? ఇందులో యవనస్తులని లేదు, వృద్ధులని లేదు, వయసు భేదము లేదు, ఇందులో స్త్రీ అని కానీ పురుషుడని కానీ భేదం లేదు. ప్రతి ఒక్కరు కూడా పిల్లలని పెద్దలని భేదం లేదు. యథార్థత అనేది, నమ్మకత్వం అనేది లేకపోవడం వలన చీకటి ఆవరించి ఉంటుంది. కొంత ప్రదేశము చీకటి ఆవరించి ఉంటుంది. కొంత వెలుగే కనబడుతుందా? జీవితం అంతా వెలుగు కనబడుతుందా? ప్రశ్నించుకుందాం. కొండ మీద ఉండి పట్టణము మరుగై ఉండ నేరదు అని ప్రభు చెప్పారు. అంటే అర్థం ఏంటంటే, కొండ మీద ఉన్న పట్టణము అది సంఘమునకు సాదృశ్యం, దేవుని రాజ్యమునకు సాదృశ్యం. ఆ దేవుని రాజ్యమే సంఘము. సంఘముగా మనము ఈ లోకంలో ఆ మరుగై ఉండే పట్టణముగా దాన్ని ఉంచకూడదు. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటి అని అంటే, దేవుని వెలుగును ప్రసరింపచేయడం. సంఘము ఒక దీపకాంతి వలె ఈ లోకములో ఉండునట్లుగా చుట్టూ ఉన్న ప్రజలు చూసినప్పుడు, ఆ యొక్క పట్టణము అనగా సంఘము చుట్టూ ఉన్న ప్రదేశంలో ఉన్న ప్రజలు చూస్తున్నప్పుడు, అది చీకటిని ప్రకాశింపచేసేదిగా ఉంది, కానీ దేవుని వెలుగును ప్రసరింపచేయడం లేదు. కనుక దేవునికి స్తోత్రం. మన కుటుంబంగా మనం ఉంటున్నప్పుడు సంఘములో దేవుని యొక్క వెలుగును ప్రకాశింపచేసే విధంగా దైవ ఆశీర్వాదాలు, మనం పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు, సక్రియలు అనేటువంటి వెలుగును ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజల మధ్యలో అవి ప్రకాశించే విధంగా, ఏమాత్రం కూడా ఎక్కడా కూడా చీకటికి తావు ఇవ్వకుండా సమాధానం అనేటువంటి వెలుగును కలిగిన వారమై ఈ లోకంలో దేవుని యొక్క మహిమను ప్రసరింప చేయవలసిన వారమై ఉంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క అభిషేకం మనం పొందుకుంటున్నప్పుడు, ఆయన శక్తిని మనం పొందుకుంటున్నప్పుడు, ఆయన బలమును మనం పొందుకుంటున్నప్పుడు, ఆయన వరములు పొందుకుంటున్నప్పుడు, ఆయన ఫలములు ఫలిస్తున్నప్పుడు, ఆయన ప్రేరేపించిన విధముగా సంఘములో దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలిగేటట్టుగా మనం ప్రవర్తిస్తున్నప్పుడు ఆ వెలుగు గొప్ప నది వలె ప్రవహిస్తుంది లోకంలో. ఆ కాంతి కిరణాలు ప్రకాశించే విధంగా, ఆ వెలుగు ప్రకాశించే విధంగా, సంఘములో నుండి ఆయన మహిమ ప్రకాశించే విధంగా సంఘములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రవర్తించినప్పుడు, ఆత్మ ఫలము ఫలించినప్పుడు, ఆత్మ వరములతో నిండుకొని ఆ వెలుగును ప్రసరింప చేసినప్పుడు, పరిశుద్ధాత్మకు మళ్ళీ మనం అప్పగించుకున్నప్పుడు గొప్పగా కార్యాలు జరుగుతూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగుతూ ఉంటుంది. సోదరుడు సోదరి, ఒక్క క్యాండిల్ వెలిగిస్తే వచ్చే వెలుగు వేరో, 100 క్యాండిల్స్ వెలిగిస్తే వచ్చే వెలుగు వేరు, 1000 క్యాండిల్స్ వెలిగిస్తే వచ్చే వెలుగు వేరు. వెలుగు ఎక్కువ అవ్వాలంటే ఎక్కువ మంది పరిచర్యలో వాడబడాలి. సంఘములో కూడా అనేక మంది దేవుని పరిచర్యలో వాడబడడానికి ఇష్టపడి పరిస్థితులను అధిగమించి మనం పరిచర్యలో ముందుకు సాగవలసిన వారమే. ఆటంకాలను అధిగమించి, విభేదాలను అధిగమించి
పరిచర్యలో మనం వాడబడుతున్నప్పుడు వెలుగు వ్యాపిస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సండే స్కూల్లో కానీ లేకపోతే ప్రేయర్ సెల్స్లో కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం వెళ్ళి ఆయా వీధుల్లో ఆయా గృహాల్లో పెట్టే పరిచర్యల్లో ద్వారా కానీ దేవునికి స్తోత్రం మనం ఏర్పాటు చేసిన కూడికల ద్వారా కానీ ఆ వెలుగు ఎంతో మహిమకరంగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఒక కుటుంబానికి మనం ఇచ్చే సహకారం, ఆత్మీయమైనటువంటి ప్రోత్సాహం, ఒక కుటుంబానికి మనం చేసే సత్క్రియల వలన ఆ కుటుంబంలో వచ్చేటువంటి వెలుగును బట్టి ఆ చుట్టుపక్కల ఉన్న కుటుంబాలు ఎన్నో వెలిగించబడుతూ ఉంటాయి. దేవుని స్తోత్రం. వాడుకో ప్రభువా, నీ మహిమ కొరకు వాడుకో ప్రభు అని ఆ వెలుగును విత్తేవారు వెలుగు అనే పంటను కోస్తాం. చీకటి విత్తితే చీకటి అనే పంట కోస్తాం, వెలుగు విత్తితే వెలుగు అనే పంట కోస్తాం. ఏ పంటను మనం కోస్తున్నాం? హల్లెలూయా. నీలో ఉన్న వెలుగు చీకటి కాకుండా చూచుకొనుడి అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. నీ జీవితంలో ఏ భాగమైనను చీకటి గనుక ఉన్నట్లయితే ఇప్పుడే ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి దాన్ని ఒప్పుకొని విడిచిపెడతావా? కన్నీటితో, ప్రభువా ఇదిగో తండ్రి, నేను వెలిగించబడ్డాను కానీ నా చెయ్యి మాత్రం చీకట్లో ఉంది ప్రభువా, నా కాలు మాత్రం చీకట్లో ఉంది ప్రభువా, నా కన్ను మాత్రం చీకట్లో ఉంది ప్రభువా, నా చెవి చీకట్లో ఉంది ప్రభువా, నా తలంపులు చీకట్లో ఉన్నాయి ప్రభువా, నా జీవితం చాలా వరకు చీకటిమయమై ఉంది ప్రభువా, కంప్లీట్గా పరిపూర్ణంగా నన్ను వెలిగించు ప్రభువా అని మనం చెప్దామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథంలో 60వ అధ్యాయంలో మరి దైవజనుడు ప్రవక్త అయిన యెషయా ప్రవచిస్తూ ఉన్నాడు. ఇదిగో లెమ్ము, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13-14 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడ్డది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును, ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. హల్లెలూయా. యెషయా ప్రవచనం ప్రకారంగా ఈ మాటలు ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాయి. సోదరుడా సోదరి, లెమ్ము, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చినది చూడము. భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జలముల పైన కమ్మి ఉన్నది. అయితే ప్రభువు నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన ముఖ కాంతి నీ మీద ప్రకాశింపచేయుచున్నాడు, ఆయన వెలుగును నీ మీద ప్రకాశింపచేయుచున్నాడు. నీలో ఉన్న చీకటిని పారద్రోలున్నట్టుగా యేసు రక్తం నీ మీద ప్రోక్షించుకో. యేసుక్రీస్తు రక్తములో ముడత, మచ్చ, డాగు లేకుండా నీ శరీరమును ఉతుక్కో. అందుచేత నిద్రించుచున్న నీవు, అంటే చీకట్లో జీవిస్తున్న నీ జీవితంలో నువ్వు మేల్కొని ఆ మృతులలో నుండి లెమ్ము. చీకటి మరణానికి తీసుకెళ్ళిపోతుంది, చీకటి అగాధంలోకి తీసుకెళ్ళిపోతుంది, చీకటి గుంటలో పడేస్తుంది, పాపంలో పడేస్తుంది, నరకంలో పడేస్తుంది. కనుక మృతులలో నుండి లెమ్ము, దేవుడు నీ మీద ప్రకాశించుచున్నాడు. హల్లెలూయా. యథార్థంగా నీలో ఉన్న చీకటిని ఒప్పుకొని ప్రభువా తీసేయమని దావీదు వలె నువ్వు ప్రార్థన చేస్తావా? దావీదు యొక్క అపవిత్రమైన జీవితంలో కన్నీళ్లు కార్చి పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నన్ను కరుణించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను విడిపించు ప్రభువా, నాలోని రక్షణ తీసివేయొద్దు ప్రభువా, నీ పరిశుద్ధాత్మ నాలోంచి తీసివేయొద్దు ప్రభువా, శుద్ధ మనస్సు నాకు కలిగించు ప్రభువా, విరిగి నలిగిన మనస్సు నాకు అనుగ్రహించండి ప్రభువా, నీ చిత్తానుసారంగా ప్రవర్తించే ప్రవర్తన నాకు దయచే ప్రభువా అని దావీదు ఎలుగెత్తి ప్రార్థన చేశాడు 51వ కీర్తనలో. అలాంటి పశ్చాత్తాపం ఉంటే నీ శరీరంలో, నీ జీవితంలో ఏ భాగంలోనైనా చీకటి ఒకవేళ ఉన్నట్లయితే అదంతా కూడా నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుని వెలుగును మనం తెలుసుకొని ఆ వెలుగు ప్రకారంగా జీవించడానికి ఇష్టపడవలసిన వారమై ఉంటున్నాం. హల్లెలూయా. ఆత్మ విషయమై దీనత్వం ఉందా? ఉంటే వెలుగు పరిపూర్ణంగా నీ జీవితంలో ఉండేటట్టు చూసుకో. నీ దేహమంతయు, నీ జీవితం అంతయు
నీ కాలమంతయు వెలుగుమయమై ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. క్రీస్తు నీ మీద ప్రకాశించినట్లుగా ఆయన వాక్యమునకు నీవు విధేయత చూపాలని కోరుతూ ఉన్నాను. యేసు ప్రభు యొక్క శిలువ మరణం మన జీవితాల్లో వెలుగును నింపింది. సోదరుడు సోదరి, యేసయ్యా రండి ప్రభువా, నా జీవితంలో నీ వెలుగు ప్రకాశింపచేయి నాయనా. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నా జీవితంలోనికి రండి ప్రభువా, నన్ను పరిపూర్ణంగా వెలిగించండి ప్రభువా. ఈ లోకంలో నేను ఎంతకాలం జీవిస్తానో నాకు తెలియదు, కానీ నేను జీవించినంత కాలం కూడా చీకటి ఏమాత్రము నా జీవితాన్ని తాకకూడదయ్యా. నన్ను నేను ప్రభువానికి స్తోత్రం పరిశీలన చేసుకునే విధంగా హల్లెలూయా నాకు సహాయం చేయండి ప్రభువా. పరలోకపు వెలుగును నేను పొందుకోవాలి తండ్రి. సత్యమును ఒక వెలుగుగా పొందుకొని దాని జ్ఞానమును వ్యాపింప చేసే విధంగా నన్ను వాడుకో ప్రభువానికి స్తోత్రం నాయనా. ఆ యొక్క వెలుగును ప్రభువా ఈ లోకంలో వ్యాపింప చేసే విధంగా నన్ను వాడుకో ప్రభువానికి స్తోత్రం నాయనా. సమస్తము కూడా వెలుగులో తేట తెల్లంగా ఎలాగైతే కనబడుతుందో, ఎలాగైతే అది ప్రత్యక్షపరచబడుతుందో ప్రభువా, నేను కూడా ఈ లోకంలో నీ మహిమ కొరకు ప్రత్యక్షమైనటువంటి జీవితము ప్రత్యక్షపరచబడాలి. నీ సత్యాన్ని ప్రత్యక్షపరిచే విధంగా, నీ మహిమను ప్రత్యక్షపరిచే విధంగా, అనేకులకు నీ యొక్క వెలుగును వ్యాపింపచేసే విధంగా వాడుకో ప్రభువా. నీ జీవితంలో ఏదో ఒక భాగంలో చీకటి ఆవరించి ఉందేమో ఆలోచించి ప్రభువా నాకు సహాయం చేయమని అడుగు. యేసు ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయమందు నా తండ్రి నీ సన్నిధిలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని నీవు సెలవిచ్చి, ఈ మొదటి ధన్యతలో మేము ప్రభువానికి స్తోత్రనైనా ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ఉప్పై ఉండులాగన, అలాగే వెలుగై ఉండులాగన మమ్మల్ని పిలిచావు తండ్రి. ఆ పిలుపునకు లోబడి చక్కగా ప్రవర్తించుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది అయితే ప్రభువా ఈ యొక్క ప్రసారములను ప్రభువా వీక్షిస్తూ ఉన్నారో, ఎంతమంది అయితే ప్రభువా ఈ యొక్క ఆరాధనలో పాలు పొంది నిన్ను మహిమపరుస్తున్నారో, ప్రతి ఒక్కరి జీవితంలో నీ వెలుగును ప్రకటిస్తున్నాను ప్రభువానికి స్తోత్రం. చీకటి పారిపోవును గాక, అంధకారం పారిపోవును గాక, సాతాను శక్తుల బంధకాలు తెగిపోవును గాక ప్రభువానికి స్తోత్రం నాయనా. వారి మీద నీ కృప ఆవరింప చేయమని వేడుకొచ్చున్నాను. యేసయ్యా నీ సన్నిధి వారి జీవితంలో ప్రకాశింపచేయండి. యేసయ్యా నీ సన్నిధి కాంతి వారి మీద ఉదయింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ సమాధానం కలుగజేసి ఆశీర్వదించండి ప్రభువానికి స్తోత్రం నాయనా. నాయనా నీ ప్రజలను మీరు దీవించి కాపాడవలసిందిగా వేడుకొంచున్నాను తండ్రి. యేసయ్యానికి స్తోత్రములు ప్రభువా. ఈ దీపం వెలిగించి, ఆ వెలిగించిన దీపము దీపవృక్షం మీద పెట్టి ఏమాత్రము ఏ భాగములో కూడా చీకటి లేకుండా ఎలాగైతే దీపం ప్రకాశించుచున్నదో, అదేవిధంగా మమ్మును కూడా నీ పరిచర్యలో, సంఘములో, నీ నామఘనత కొరకు ఈ లోకంలో మేము జీవించుచున్న పరిసరాల్లో ఆ వెలుగును ప్రసరించే విధంగా, నీ రాజ్యాన్ని సంపాదించుకునే విధంగా ప్రవర్తించుటకు కృప అనుగ్రహించవలసిందని, ఒకవేళ ఏ భాగంలోనైనా ఎవరి జీవితంలో అయినా చీకటి ఆవరించి ఉన్నట్లయితే ఇప్పుడే ప్రభువానికి స్తోత్రం, నీ రక్తం వారి మీద ప్రోక్షించి వారి బంధకాల నుంచి విడిపించి, అపవిత్రతను పారద్రోలి, చీకటిని పారద్రోలి నీ వెలుగుతో నింపి ఆశీర్వదించమని మరి మా ప్రభువా నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహాయం చేయండి, దీవించండి, నీ కృపా సమృద్ధితో నింపండి. యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక. అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణములు క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేక కీ నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క దివ్యమైన ప్రేమ,
మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అత్యధికమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము, సమాధానము, ఆశీర్వాదము కూడి వచ్చిన మన అందరికును, సర్వలోకంలో సకల పరిశుద్ధులకును, ఇశ్రాయేలు ప్రజలకును, యెరూషలేమునకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. One more time, we say, you're pulling me closer and closer, holding my heart till the very end. Jesus, I'm found in your freedom. This is real love. This is real love. This is real love.